ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నందూరి రవికుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ట్రంప్ ఇండియన్స్కి బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. అంటే ఆ ఆఫర్స్లో మరి ఏమేమి వస్తాయి? ఐటీ ఇండస్ట్రీకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఐటీ ఎంప్లాయీస్కి మరి వీటి గురించి ఒక్కసారి సార్. ఇది చాలా చక్కటి ప్రశ్న, ఎందుకంటే చాలా మందిలో ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే ఆయన అక్కడ వాళ్ళని ప్రొటెక్ట్ చేసి మన వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తాడా, అక్కడ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇచ్చి మనకి అవకాశాలు తగ్గుతాయా, ఈ విధమైన ఆలోచన ఉంది. కాబట్టి ఇది అంటే సరైన సమయం అనమాట దానికి చర్చించుకోవాలంటే. ట్రంప్ గెలవగానే ఫస్ట్ మనందరం కూడా స్టేట్మెంట్స్, ఇనిషియల్ స్టేట్మెంట్స్ చూస్తే ఆయన ఏమన్నాడంటే, మోడీ ఈజ్ మై ఫ్రెండ్, మై బెస్ట్ ఫ్రెండ్, మోడీ అండ్ మై సెల్ఫ్ వీ హ్యావ్ గుడ్ రిలేషన్షిప్ అన్నాడు. సో అది ఏంటంటే ఇండో యుఎస్ రిలేషన్షిప్స్ బైలాటరల్ ట్రేడ్కి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి మన ట్రేడ్, మనకి ఏదైతే బిజినెసెస్ ఉన్నాయో, అంటే మన వ్యాపారాలు, మనం ఏవైతే వ్యాపారం చేస్తున్నామో, ఇండియా ఇంకా రాబోయే కాలంలో మరింత చేయబోతోంది అని దానికి ఒక సంకేతం. అంటే బైలాటరల్ ట్రేడ్ విత్ యుఎస్ ఈజ్ గోయింగ్ టు ఇంక్రీజ్, దట్ ఈస్ నో డౌట్. అది ఫస్ట్ వరం మనకి ఫ్రెండ్లీ కంట్రీ అయిపోయింది. ఒక ఫ్రెండ్లీ పర్సన్ అక్కడ హెడ్ చేస్తున్నాడు. అండ్ దట్టు ఒక ప్రో బిజినెస్ మ్యాన్ కాబట్టి, ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ కాబట్టి, ప్రో బిజినెస్ మ్యాన్ ఉన్నాడు కాబట్టి మంచి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. రెండోది ఐటీకి, మన వాళ్ళందరికీ కూడా, మనమంతా కూడా ఇండియా అంటే ఇండియన్ టాలెంట్ ఈజ్ ఐటీ. అందరూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే నేను ఇండియన్ టాలెంట్ అంట. ఓకేనా? ఎందుకంటే మన దగ్గర ఉన్నంత ఐటీ ప్రొఫెషనల్స్, మన దగ్గర ఉన్నంత స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఎక్కడ ఏ దేశంలోనూ లేరు. గ్లోబల్గా వీఆర్ ది పీపుల్ అనమాట. అంటే మనము అంతమందికి, మనము ఒక టాలెంట్, మన దగ్గర అంత ట్రెజరీ ఉంది, రిచ్ ట్రెజరీ ఉంది, మన దగ్గర గర్వపడాల్సినటువంటి విషయం ఉంది. సో ఆ ట్రంప్ ఆయన మనం ఎంత డిపెండెంటో ఆయన మన మీద అంతే డిపెండెంట్ కింద ఆ యుఎస్ కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన టెక్కీస్కి మంచి రోజులు వస్తున్నాయి. మన టెక్కీస్కి మంచి రోజులు వస్తున్నాయంటే పాత టెక్నాలజీస్ పెట్టి కూర్చుంటే రావు. టెక్నాలజీ మారిపోతుంది, రోజు రోజుకి ఫాస్ట్గా చేంజ్ అయిపోతుంది. రోజు రోజుకి మనందరికీ తెలుసు, ఒక రెవల్యూషన్ దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక రెవల్యూషన్ మార్పులు తీసుకొస్తుంది. సో ఏ రోజు ఎలాంటి మార్పులు వస్తున్నాయి, అలాంటి ఉద్యోగాలు పోతాయి, అలాంటివి కాదు. ఆ ఆందోళన చెందకుండా మనకున్న టాలెంట్ని ఇంకా యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళాలి, కొత్తవన్నీ చదువుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా టెక్నాలజీ ఎంత మారిపోతుందో. సో వీళ్ళు కూడా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వీళ్ళు కూడా అప్గ్రేడ్ అవ్వాలి. అప్గ్రేడ్ అయితే వాళ్ళందరికీ మంచి అవకాశం. తర్వాత రీసెంట్గా ఐ థింక్ మీరు న్యూస్లో చూస్తుంటారు, ఒక 3-4 రోజుల క్రితం మనం ఫస్ట్ టైం ఇండియా వీ హ్యావ్ సప్లైడ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్, ఎక్స్పోర్టింగ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్. మనం ఇంత గౌరవించదగ్గ విషయం. ఇంతకు ముందరంతా మనము వేరే వాళ్ళకి తెప్పించుకుని మనం ఇంపోర్ట్ చేసుకుని అవి మనం వాడుకునేవాళ్ళం. అలాంటిది ఈ రోజున మనం ఒక స్థాయికి, ఏ స్థాయికి ఎదిగామంటే, అంటే అది మేక్ ఇన్ ఇండియా మన పిఎం గారికి మనం ఇవ్వచ్చు, క్రెడిట్ ఇవ్వచ్చు. ఆర్ ఈయన మోడీ గారు వచ్చిన తర్వాత అందరిలో కూడా ఒక రకమైనటువంటి ఉత్సుకత ఏర్పడి, ఎట్లా అయినా మనంగా మనం ఏదైనా చేయాలి అని ప్రతి వాళ్ళు కూడా ఒక స్టార్టప్ ఎన్విరాన్మెంట్ వచ్చింది ఇండియాలో. ఓకేనా? సో ఈ స్టార్టప్ ఎన్విరాన్మెంట్లో ఇలాంటిది ఒకళ్ళు ఇన్వెంట్ చేసి ఈ విధంగా మనం ఎక్స్పోర్ట్ చేయగలిగాం. కాబట్టి మనకి ఫ్యూచర్లో అలాంటి ఆర్డర్స్ రావడానికి ఎక్కువ అవకాశం. ఇది మూడోది. ఇంకా నాలుగోది మనం ఎలాగా అనుకుంటాం, స్టార్టప్ అంటే ప్రతి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఓన్లీ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఓన్లీ ఇన్ కంప్యూటర్ రిలేటెడ్. నా ఉద్దేశంలో స్టార్టప్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ ఇవే కాదు, ఇట్ కెన్ బి ఎనీథింగ్, రైట్ ఫ్రమ్ యువర్ గార్మెంట్స్, టెక్స్టైల్స్, వీటికన్నిటికీ ఎంతో ఆదరణ ఉంది ఇప్పుడు అక్కడ. మన దగ్గర కంటే యుఎస్లో ఇండియన్ టెక్స్టైల్స్కి, అంటే ఇండియన్ టెక్స్టైల్స్ అంటే ట్రెడిషనల్ టెక్స్టైల్స్కి, మన హ్యాండ్మేడ్ గార్మెంట్స్కి, మన హ్యాండ్లూమ్ క్లాత్స్కి, మనం ఇవి రెండు ఎంత బాగా, అంటే మనకి ఇంక్లూడింగ్ ఈవెన్ టేబుల్ క్లాత్ కూడా వీ విల్ ఫైండ్. లేసెస్ అంటారు, మీకు తెలుసా? అల్లక లేసెస్ ఇక్కడ మీకు కనిపించుంటుంది. అలాగే జూట్ బ్యాగ్స్, ఐ థింక్ యూ హ్యావ్ డన్ ఏ వీడియో ఆన్ దాట్. సో ఇలాంటి జూట్ బ్యాగ్స్కి, వీటన్నిటికీ కూడా అక్కడ ఉన్న ఆదరణ, అంటే ఈకో ఫ్రెండ్లీ ఐటమ్స్కి అక్కడ ఉన్న ఆదరణ నా ఉద్దేశంలో ఇండియా కంటే అక్కడ ఎక్కువ ఆదరణ. అక్కడ వాళ్ళు వాల్యూ చేస్తారు. వాళ్ళు అక్కడ ఆ వాల్యూ ఫర్ మనీ కాన్సెప్ట్లు ఏంటంటే, వాళ్ళు
ఇవి కూడా చూస్తారు, సొసైటీలకి బెనిఫిట్ ఏమిటి, ఉమ్, ఇది ఈకో ఫ్రెండ్లీనా అని చెప్పి చూసి ఆ ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్కి ఇక్కడ ఎక్కువ అలాంటి ఆదరణ ఉంది కాబట్టి ట్రంప్ ఈ పర్టికులర్ దీనిలో కూడా మనకి ఎక్స్పోర్ట్స్కి ఈ స్టార్టప్స్ చాలా లేటెస్ట్గా మనం చూస్తున్నాం, ఎన్నో రకరకాల ఐడియాస్ తోటి ఉమెన్ ఎంటర్ప్రినర్స్ మరీ ఇన్ పర్టికులర్ yes. చాలా మంది చూస్తున్నాం కదా, ఉమెన్ ఎంటర్ప్రినర్స్ వచ్చి కొత్త కొత్తవి పెట్టడం, వాటన్నిటికీ కాటేజ్ ఇండస్ట్రీస్కి వీటన్నిటికీ కూడా అక్కడ ఆదరణ ఉంటుంది కాబట్టి మనకి రాబోయే కాలంలో ఇది ఒక ట్రంప్ మీరేం వరం అన్నారు కదా, వరం కాదు, వరాల జల్లు, జల్లు. వర్షం అనమాట. Yes. అలాంటి వర్షం కురిపించేటువంటి అవకాశం ఉంది. Yes. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఒక 3-4 మంత్స్లో మనకి ఆయన టేక్ ఓవర్ చేసిన తర్వాత 3-4 మంత్స్లో మొత్తం స్ట్రీమ్ లైన్ అయిపోయిన తర్వాత ఈ ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా Yes. సులభం అయిపోతాయి, Hmm. అంటే హ్యాజిల్ ఫ్రీ అయిపోతాయి. Yes. ఈ నన్ను ఏవైతే ఉన్నాయో అంతా కూడా హ్యాజిల్ ఫ్రీ అయిపోయి మనం హ్యాపీగా మనము చేసుకోవడానికి, ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి మంచి అవకాశం. Yes. ఎందుకంటే మనకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ రూరల్ ఏరియాస్లో చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. Hmm. మనకి డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఉంది. మన యూత్ బిట్వీన్ 21 to 40 మధ్యన ఉన్నవాళ్ళు ఈ 60% ఉన్నారు పాపులేషన్లో. Yes. సో అందులో మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ వీళ్ళందరికీ ఒక మనం ఏమంటామంటే దాన్ని ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లాగా Yes. వీళ్ళందరికీ ఒక మార్కెట్ ప్లేస్, ఎక్స్పోర్ట్స్ మార్కెట్ ప్లేస్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి నా డెఫినెట్గా ప్రొయాక్టివ్గా మన గవర్నమెంట్ కూడా, నేను ఏంటంటే స్టేట్ లెవెల్లో తెలంగాణ గవర్నమెంట్ కానీ, నేషనల్ లెవెల్లో మోడీ గారు కానీ, వీళ్ళు కూడా చక్కటి ఈ అవకాశాన్ని వాడుకుని మనకి బిజినెస్ టైప్స్ పెంచి Yes. మన పిల్లలందరికీ కూడా మన జాబ్స్, మనం ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ మనం క్రియేట్ చేయలేము, అవసరం కూడా లేదు, అన్ని జాబ్స్ క్రియేట్ చేయలేము, రెవెన్యూ డెఫిసిట్ ప్రాబ్లం వచ్చేస్తుంది మనకి. కాబట్టి ఏ ఏరియాస్లో వీళ్ళందరినీ పెట్టి మనం ఎలా తీసుకెళ్ళచ్చు, ఎలా ముందుకు తీసుకెళ్ళచ్చు, వీళ్ళ ప్రోడక్ట్స్ అన్నిటి ఎలాగ మార్కెటింగ్ ఛానల్స్ మనం క్రియేట్ చేయొచ్చు, ఇది మనము అవేర్నెస్ తీసుకురావాలి. Yes. అర్థమైందా? మీరు ఈ ప్రశ్న అనేది చాలా ఆనందపడుతున్నారు, ఎందుకంటే ఈ మీడియం ద్వారా, Hmm. మన ఈ ఛానల్ ద్వారా మనం ఎంతమందికి తెలియపరుస్తున్నాం, బాబు ఇదివరకు అట్లా కాదు, ఇప్పుడు మనకి ఎంత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. Yes. కాబట్టి ఈ టెక్నాలజీ చాలా సింపుల్ టెక్నాలజీస్, ఇవన్నీ లేస్ మేకింగ్ కానీ లేకపోతే ఏదైనా ఎనీ ఆర్ట్ ఫర్ దట్ మ్యాటర్, కొంచెం దాని మీద మనము ప్లాన్ చేసుకుంటే చాలు. Yes. ఈవెన్ నేను నిన్న మొన్న ఒక ఆర్టికల్ చదివాను, Hmm. చాలా ఫన్నీగా ఉంటుంది మీకు. స్టఫ్ టాయ్స్ విన్నారా? బొమ్మలు, Okay. బొమ్మలు స్టఫ్ టాయ్స్, దే ఆర్ ఆల్ ఈకో ఫ్రెండ్లీ. అంటే Hmm. ఆ చిన్నపిల్లాడు ఎవరైనా దాన్ని పెట్టేసుకున్నా కూడా ఏమీ కాదు. ఏమవ్వదు. Okay. నాట్ దీస్ ప్లాస్టిక్ టాయ్స్, మనకి ప్లాస్టిక్ టాయ్స్ Yeah. చూస్తుంటాం రోడ్ల మీద ఇక్కడక్కడ, ఈ కర్లీలాలా అనేవి ఇలాంటివి. అవి కాకుండా స్టఫ్ టాయ్స్ వస్తున్నాయి బేబీస్కి ఆడుకోవడానికి. ఆ స్టఫ్ టాయ్స్ పెట్టుకుంటే ఎలాంటి ఎలర్జీస్ కానీ, Yes. ఆస్తమాలు ఇవి, అది పడుకున్నది బేబీ అని చెప్పాను కానీ ఉండదు. దానికి మంచి మార్కెట్ ఉంది ఇండియా, యూఎస్లో. Hmm. అది చాలామంది చేసుకోవచ్చు, ఇండియాలోనే చేసుకోవచ్చు. Yes. దానికి పెద్ద టాలెంట్ కూడా అక్కర్లా, ఈజీగా చేసుకోవచ్చు. అలా స్టఫ్ టాయ్స్కి అలా రకరకాలైనటువంటి ఎవెన్యూస్, Hmm. ఎన్ని ఎవెన్యూస్ ఉన్నాయో అన్ని ఎవెన్యూస్ని కూడా మనం దాని అడ్వాంటేజ్ తీసుకుని ఇక్కడ మన గవర్నమెంట్ అలాంటి పాలసీస్ ఫార్ములేట్ చేసి వీలైనంత వరకు వీళ్ళకి కొంచెం సబ్సిడీ, అవసరమైతే సబ్సిడీ కూడా ఇచ్చి కాంపిటేటివ్గా ఇంటర్నేషనల్ మార్కెట్లో తయారు చేసి పెడితే Yes. మనకి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ వస్తే మనమే ఫస్ట్ ఉంటాం. Hmm. అదే Yes. ఇంటర్నేషనల్గా మనం చూడాల్సింది ఏంటంటే అటు పక్కన చైనా, ఇటు పక్కన ఎలక్ట్రానిక్స్ జపాన్, ఇటు మనం ఇందులో ఎవరు ముందడుగు వేస్తారు వాళ్ళకి ఫస్ట్ అడ్వాంటేజ్. Yes. తర్వాత ఎవరు క్వాలిటీ అండ్ కమిషనేటింగ్గా Yes. ప్రైస్ కొంచెం ఎఫోర్డబుల్గా ఉంచి మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తారో వాళ్ళకి మంచి అడ్వాంటేజ్. Yes. సో అలాంటి వాటన్నిటికీ కూడా ఇది సరైన సమయం. కాబట్టి ఇట్లాగా మన అవగాహన క్రియేట్ చేసి మన యూత్ అందరినీ కూడా ఎంప్లాయ్మెంట్ కై పరిగెట్టకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ Yes. క్రియేట్ చేసుకోండి. చేసుకుంటే అందరూ కూడా ప్రొడక్టివ్గా ఉంటారు. Yes. మనకు అడ్వాంటేజ్ ఏంటి, మనకున్న యూత్ని మనం కనుక ప్రొడక్టివ్గా చేస్తే మన జీడిపి పెరుగుతుంది, Yes. నిరుద్యోగ సమస్య పోతుంది, జీడిపి పెరుగుతుంది, కంట్రీ హ్యాపీగా ఉంటుంది. Yeah. కాబట్టి ట్రంప్ రావటము, తర్వాత ట్రంప్ ఈ విధమైనటువంటి ఆలోచనలు పెట్టడము మనకి డెఫినెట్గా కూడా చాలా అడ్వాంటేజ్. Yes. అంటే సార్ ఇప్పుడు ట్రంప్కి చైనా పైన చాలా కొంచెం వ్యతిరేకత ఉంది కదా సార్, మరి ఈ వాణిజ్య విషయంలో మన ఇండియానే సెలెక్ట్ చేసుకుంటుందంటారా ఫైనల్గా? ఇప్పుడు ఈ ప్యాకెట్ తప్పుడే, అవునా? సో ఇప్పుడు ఆయనకేంటి, ఇప్పుడు చాలాసార్లు అంటున్నారు బిజినెస్ మ్యాన్కి ఏం చూస్తారు ఆయన పరంగా ఏంటంటే మనకి
ప్రైస్ ఒకటే క్వాలిటీ ఉండి ఎవరు చీపర్ అయితే వాళ్ళు. అందుకే మనం కాంపిటేటివ్గా ఉండాలి, చైనాతో పాటు కాంపిటేటివ్గా ఉండాలంటే ప్రతి వాళ్ళకి అదే గుబులు. చైనా వాడు మనకంటే తక్కువ రేటుకి తయారు చేయగలుగుతాడు, చైనా వాళ్ళు బల్క్ ప్రొడక్షన్ చేస్తారు, చైనా వాళ్ళు మాస్ ప్రొడక్షన్ చేస్తారు, చైనాలో మనకంటే చాలా కమిటెడ్గా వర్కర్స్లో కూడా కమిటెడ్గా చేస్తారు. ఇప్పుడు ఇండియాలో మనకి కొంత మార్పు వచ్చింది. గత దశాబ్దంలో నేను చాలా మార్పు చూస్తున్నాను. ఇదివరకట్లా కాదు, ఇప్పుడు డిగ్నిటీ ఆఫ్ లేబర్ వచ్చింది. ఇదివరకట్లా కాదు, ఇప్పుడు ఎవరైనా సరే ఏ జాబ్ అయినా చేయడానికి రెడీగా ఉన్నారు. అదైతే మనం ఒప్పుకోవాలి, హర్షించాలి. అది చాలా ఆనందదాయకం. కాబట్టి ఇప్పుడు మనము మన యూత్కి చదువుకున్నారు, వాళ్ళు ఇన్నోవేటివ్గా ఆలోచించి చేయగలుగుతున్నారు, ఆన్లైన్లో అన్నీ చేస్తున్నారు. అదేవిధంగా ఇది కూడా మనం వాళ్ళు చూసుకుని మనకు చదువుకున్న పిల్లలు రూరల్ ఏరియాస్లో లో కాస్ట్ ఏంటంటే ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాస్ట్ తక్కువ ఉంటుందో మనకు ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. అలా గవర్నమెంట్ కూడా వీళ్ళకి ఈ చిన్న చిన్న వాళ్ళందరికీ కూడా అంటే ఈ స్టార్టప్స్ అన్నిటికీ కూడా వాళ్ళు పవర్ టారిఫ్ ఇచ్చారంటే ఆ మాత్రం భారం తగ్గినట్టే కదా. లేకపోతే క్యాపిటల్ సబ్సిడీ కానీ అంటే ఇంపోర్ట్ చేస్తున్నారు ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆల్రెడీ ఉన్నాయి, కానీ తెలియదు జనాలకి. కొంతవరకు ఉన్నాయి, కొంత జనాలకి తెలియదు. అలా ఇంపోర్టే కాకుండా డొమెస్టిక్గానే మనం చాలా ఇండస్ట్రీస్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్స్ అంటాం దాన్ని. ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్న చాలా మటుకు వస్తున్నాయి. ఆ మిషనరీ కొంటాడు, కోయంబత్తూరు నుంచి మిషనరీ కొంటారు, దానికి 30 lakhs ఉంటుంది. యూత్ వాడు దేనికి పెడుతున్నారు, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి పెడుతున్నారు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి పెడుతున్నారు. కాబట్టి ఒక ఇంటిగ్రేటెడ్గా ఒక డాక్యుమెంట్ తయారు చేసి బోత్ స్టేట్ లెవెల్లో మన రేవంత్ రెడ్డి గారు కానీ, అక్కడ ప్రధానమంత్రి గారు కానీ, అక్కడ నేషనల్ లెవెల్లో అయినా సరే మనం చేసి మన పిల్లలందరికీ గనక ఈ విధమైనటువంటి అంటే వయబిలిటీ వచ్చేలా చేస్తే ఆటోమేటిక్గా కాస్ట్ పడిపోతుంది కదా. 100 రూపాయలకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయ్యేది ఈ విధమైన సబ్సిడీలు ఇస్తే 70 రూపీస్కే వస్తుంది. ఓకే, ఆ 70 రూపీస్కి వచ్చిన ప్రోడక్ట్ అక్కడ పంపిస్తే మనం కాంపిటేటివ్గా ఉంటాం. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పెద్ద ఛాలెంజ్. ఈ ఛాలెంజ్లో అందరం పాలు పంచుకోవాలి. ఇది గవర్నమెంట్ సైలెంట్గా కూర్చుంటే జరిగేది కాదు. అట్లా అని చెప్పి ఇండివిజువల్ ఎంటర్ప్రినర్స్ కూడా వాళ్ళు ఏం చేస్తాం మనం ఏం చేయలేమని నిర్లిప్తతో ఉంటే అది జరిగేది కాదు. కాబట్టి అందరూ దీనిలో పాలు పంచుకోవాలి. అందరూ దీనికి అవసరమైన పాలసీ గైడ్లైన్స్ తయారు చేసి ఒక ప్రణాళిక రూపొందిస్తే ఖచ్చితంగా మనం చైనాతోటి కాంపీట్ చేయగలుగుతాం. మనం ఏ విధంగా కూడా చైనా కంటే నేనైతే ఒప్పుకోను, మనం ఏ విధంగా కూడా వెనకపడి లేము. మన యూత్ వాళ్ళకంటే కూడా మోర్ టాలెంటెడ్. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళని ఛానల్ చేసేవాళ్ళు, అంటే ఒక డైరెక్షన్లో తీసుకెళ్లేవాళ్ళు, ఒక గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళు, మార్గదర్శకులు. వాడు ముందుకు రావాలి, వాడు జీవితం ఇవ్వాలి, వాడు చేపడితే ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు రావాలి, వస్తుంది. అండ్ ఖచ్చితంగా మనం ఈ అడ్వాంటేజ్ తీసుకుంటామని నేనైతే ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మన యూత్కి మంచి అవకాశాలు, మంచి అవెన్యూస్ రాబోయే కాలంలో, అంటే కొత్త ఏరియాస్లో మన ఇప్పటిదాకా అంటే హిదర్టు మనకి అన్నీ కూడా ఆ ట్రెడిషనల్ వాటిల్లో ఉన్నాం. ఇప్పుడు కొత్త ఏరియాస్, ఇన్నోవేటివ్ ఏరియాస్లో మనం ఎక్కడికి వెళ్ళినా సరే చూస్తే అక్కడ మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయి. వాళ్ళకి ఆదరణ ఉంది. ఇక్కడికంటే కూడా మనకి చేనేతకి అక్కడ ఆదరణ ఎక్కువ ఉంది, ఇక్కడ చేనేతకి తక్కువ ఆదరణ. ఈ రేట్ భరించలేమంటారు, ఇక్కడ పవర్ లూమ్ పైన తీసుకుంటారు. వాళ్ళ క్వాలిటీ కేసు చూసి చేనేత అయితే 10 ఏళ్ళు ఉంటుంది, మనం ఉతికిన కొద్దీ షైన్ వస్తుంది. ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఆ సాఫ్ట్నెస్ని ఆ ఫీల్ అవుతారు. అందువల్ల వాళ్ళు అంటే డబ్బు కంటే కూడా ఎక్కువ వాళ్ళు చూసేది కన్వీనియన్స్, డబ్బు కంటే ఎక్కువ చూసేది వాళ్ళు దాని యొక్క నాణ్యత. అదే కాబట్టి డెఫినెట్గా మన యూత్ కాంపీట్ చేస్తారు. మీరన్న చైనా వాళ్ళకి ఖచ్చితంగా మనం పోటీదారులు అవుతాం. పోటీలో మనమే విజయవంతులు అవుతాం. అది నమస్కారం.